భూపాలపల్లికి సీఎం రేవంత్ రెడ్డి, చెల్పూరులో ప్రజాపాలన ప్రగతి బాట బహిరంగ సభకు హాజరు. అసరుద్దీన్ ఓవైసీ హాట్ కమెంట్స్. బీజేపీలోకి వెళ్లేందుకు కమలాకర్ రెడీ అవుతున్నారని ఆరోపణ. విద్యార్థి నేతల కిడ్నాప్ కేసులో మంచు విష్ణుకు నోటీసులు. 3 రోజుల్లో విచారణకు హాజరు కావాలని ఆదేశం. నాంపల్లి ఎఫ్ఎస్ఎల్ అగ్ని ప్రమాద కలకలం. ఓటుకు నోటుతో సహా పలు కీలక కేసుల ఫైల్స్ దగ్ధం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో అసరుద్దీన్ ఓవైసీ పాల్గొన్నారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తమ పార్టీ గేమ్ చేంజర్గా అవతరిస్తుందని చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్పై అసరుద్దీన్ ఓవైసీ సంచలన కామెంట్స్ చేశారు. కరీంనగర్లో బీజేపీ బీఆర్ఎస్ల మధ్య రహస్య అవగాహన ఒప్పందం ఉందని అసరుద్దీన్ సంచలన ఆరోపణలు చేశారు. ఎంఐఎం దయాదాక్షిణ్యాలపైనే గంగుల గెలిచారన్నారు. ఇప్పుడు మాపైనే విమర్శలు చేస్తున్నారని వారు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తనపై ఈడీ, ఐటీ దాడులు జరగకుండా కాపాడుకునేందుకే బీజేపీలో చేరడానికి సిద్ధమవుతున్నారని ఆయన ఆరోపించారు. గంగుల కమలాకర్ 2028 అసెంబ్లీ ఎన్నికలకు ముందే కాషాయం జెండా కప్పుకుంటారని ఆరోపించారు. कितने वोट से जीता अहमद? क्या बोला था नतीजा निकलने के बाद तुम्हारे को आके? जिंदगी तमाम अहमद भाई, मंजलिस का एहसान नहीं भूल सकता. तुम लोग बचा लिए मेरे को. अब वही एमएलए 15 अपने कारपोरेटरों को बीजेपी में भिजा दिया और फिर हमारी एक उम्मीदवार साहिबा हैं आयशा फातिमा के खिलाफ, कौन सा वार्ड है उनका? 5 नंबर वार्ड से हमारी उम्मीदवार साहिबा आयशा फातिमा है. उनके खिलाफ उनके सगे भाई को खड़ा कर दिया इंडिपेंडेंट. अरे एमएलए, तेरी पार्टी में तेरे लीडर केटीआर का अपनी बहन से झगड़ा है. तू वही समझ रहा क्या करीमनगर में तू घरों में आग लगाने को आया यहां पर? अरे तेरे लीडर को बोल, वो बच्ची को जाके बोल, दोनों मिल लो बोल के. मगर लड़ रहे वहां पे, गुस्सा यहां पे निकाल रहे. ये इनकी जहनियत है. एक बहन खड़ी हुई है तो भाई को इंडिपेंडेंट खड़ा कर रहे हैं. बड़े अफसोस की बात है, मगर खैर कोई बात नहीं. मुझे यकीन है कि इस इलेक्शन के बाद तुम मामू को छोड़कर बीजेपी में जाके गोद में बैठने वाले हो. टीआरएस को अगर कोई वोट पड़ेगा करीमनगर में तो सिर्फ और सिर्फ बीजेपी को फायदा पहुंचाने के लिए काम किया जा रहा है. मैं आपसे अपील कर रहा हूं कि आप ऐसे उम्मीदवारों को वोट मत दीजिए. अपने वोट को जाय होने से बचाइए. आप मजलिस इत्तेहादुल मुस्लिमीन को कामयाब करिए. हमारी लीडरशिप को मजबूत करिए. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నాంపల్లి ఫోరెన్సిక్ ల్యాబ్లో జరిగిన అగ్ని ప్రమాదం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపుతుంది.
ఓటుకు నోటు కేసుతో పాటు దాదాపుగా అన్ని కీలక కేసులకు సంబంధించిన ఫైల్స్ పూర్తిగా కాలిపోయినట్లు ఎఫ్ఎస్ఎల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరెడ్డి ఫిర్యాదు చేశారు. సర్వర్ రూమ్, కంప్యూటర్, ఫోరెన్సిక్ ల్యాబ్, ప్రాపర్టీ రూమ్ సహా మొత్తంగా 5 రూముల్లో ఉన్న కీలక ఆధారాలు అగ్నికి ఆహుతైనట్లుగా సమాచారం. అయితే ఇదే ఘటనపై నిన్న రాత్రి ఎలాంటి నష్టం జరగలేదంటూ అధికారులు విడుదల చేసిన నోట్ ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తుంది. సినీ నటుడు మంచు మోహన్ బాబు విశ్వవిద్యాలయానికి సంబంధించి విద్యార్థి నేతలు కిడ్నాప్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నటుడు మంచు విష్ణుకు చంద్రగిరి పోలీసులు నోటీసులు ఇచ్చారు. కిడ్నాప్ ఆరోపణల నేపథ్యంలో విచారణకు హాజరు కావాలని వారు ఆదేశాలు జారీ చేశారు. ఈ కేసులో మంచు విష్ణును A2గా, మంచు మోహన్ బాబును A3గా చేర్చారు. అయితే ముందుగా ఫిక్స్ చేసుకున్న షెడ్యూల్ కారణంగా ఈ నెల 15 తర్వాత విచారణకు వస్తానని లిఖితపూర్వకంగా పోలీసులకు మంచు విష్ణు తెలిపారు. అయితే ఈ కిడ్నాప్ కేసులో మోహన్ బాబుకు ఏమాత్రం నోటీసులు ఇంకా అందలేదు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మంచు మోహన్ బాబు విశ్వవిద్యాలయానికి సంబంధించి విద్యార్థి నేతల కిడ్నాప్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నటుడు మంచు విష్ణుకు చంద్రగిరి పోలీసులు నోటీసులు ఇచ్చారు. కిడ్నాప్ ఆరోపణల నేపథ్యంలో విచారణకు హాజరు కావాలని వారు ఆదేశాలు జారీ చేశారు. ఈ కేసులో మంచు విష్ణును A2గా, మంచు మోహన్ బాబును A3గా చేర్చారు. అయితే ముందుగా ఫిక్స్ చేసుకున్న షెడ్యూల్ కారణంగా ఈ నెల 15 తర్వాత విచారణకు వస్తారని లిఖితపూర్వకంగా పోలీసులకు మంచు విష్ణు తెలిపారు. అయితే ఈ కిడ్నాప్ కేసులో మోహన్ బాబుకు మాత్రం నోటీసులు ఇంకా అందలేదు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అన్నమయ్య జిల్లా రాయచోట్లో గ్యాస్ మాఫియా రెచ్చిపోతుంది. సామాన్యులకు చేరాల్సిన డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లు దారి మళ్లుతూనే ఉన్నాయన్న టాక్ వినబడుతుంది. గ్యాస్ ఏజెన్సీలు, డెలివరీ బాయ్స్ కుమ్మక్కై
ఇంటి అవసరాల కోసం వాడే 14.2 కేజీల సిలిండర్ను బ్లాక్ మార్కెట్కు తరలిస్తున్నారని సమాచారం. ప్రభుత్వం నిర్ణయించిన 905 రూపాయల ధరను కాదని అక్రమార్కులు 1200 రూపాయల వరకు వసూలు చేస్తూ జేబులు నింపుకుంటున్నారు. హోటళ్లు, స్ట్రీట్ ఫుడ్ వెండర్లకు వీటిని యథేచ్ఛగా విక్రయిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా గ్యాస్ సిలిండర్లు ఫిల్లింగ్ చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. అధికారుల పర్యవేక్షణ లోపం వల్లే ఈ దందా సాగుతుందని స్థానికులు ఆరోపిస్తున్నారు. చూడకండి. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో మంత్రి అజారుద్దీన్ పాల్గొన్నారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆంక్ష, ఇన్ఛార్జి కోన శ్రీశైలం గౌడ్తో కలిసి కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా రోడ్ షో నిర్వహించారు. గజ్వేల్ మున్సిపాలిటీలో అభివృద్ధి జరగలేదని, ఏమైనా అభివృద్ధి జరిగిందంటే అది కేసీఆర్ ఫామ్ హౌస్లోనేనని విమర్శించారు. గజ్వేల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించి బీఆర్ఎస్కు చర్మగీతం పాడాలని అజారుద్దీన్ కోరారు. बीआरएस के जो जमाने 10 साल में पूरे कहीं पे भी डेवलपमेंट हुआ, खाली जो डेवलपमेंट हुआ अपना जो फार्म हाउस में हुआ और जब जेबों का डेवलपमेंट हुआ और कहीं भी कुछ भी नहीं हुआ. क्योंकि अगर आप देखेंगे जितने भी जो पैसे आप लोग के स्कीमों में देना चाहिए था वो पैसे लोग दूसरी जगह खर्च कर अपनी अपनी जगह जेबें भर लिए. इसी वजह से उनके ऊपर इंक्वायरी चल रही है. अगर आप देखेंगे तो हर बार रोज आता है कि इधर इंक्वायरी में गए, इधर पेशी में गए, उधर पेशी में गए. तो ये सब आपके पैसे थे, आप लोगों के लिए मिले नहीं. तो मैं आप लोगों से यही गुजारिश करूंगा कि कांग्रेस को आप अच्छा वोट डालेंगे. हमारे जितने ज्यादा से ज्यादा मेरे ख्याल में 20 वार्ड है, 20 वार्ड में हर वार्ड में अच्छा है उससे जीतना चाहिए, मार्जिन से जीतना चाहिए. क्योंकि आप लोग हो यंग है, क्योंकि जितने भी लोग आप यहाँ पे देख रहे हैं मुझे यंग है, तो आप लोग ही आगे चल के हिंदुस्तान को और स्टेट को आगे बढ़ाएंगे. तो आप लोग का वोट डालना, आपका काम करना और दोनों यंग कैंडिडेट को जिताना वो बहुत इंपॉर्टेंट होता है. क्योंकि आपका वोट आगे चल के आप लोग ही कंट्री के वो आगे बढ़ेंगे. आप लोग ही कोई ऐसे बड़ा एमएलए बन सकता है, एमपी बन सकता है, शायद पता नहीं और क्या कुछ भी बन सकता है. రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రీంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని ఎంపీ ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. హైదరాబాద్ చంపపేటలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టారు. గత 3 ఏళ్లుగా నిధులు విడుదల కాకపోవడంతో పేద విద్యార్థుల సర్టిఫికెట్లు పొందలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. 10 రోజుల్లోగా బకాయిలు చెల్లించకుంటే ఎమ్మెల్యేలు, మంత్రుల ఇళ్లను ముట్టడిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. వీళ్ళు ఇంజనీరింగ్ చదువుతున్నారు, మెడిసిన్ చదువుతున్నారు. ఈ పీరియడ్లు తీసేస్తే, ఈ స్కీమ్ తీసేస్తే వీళ్ళు చదువుకోరు, వీళ్ళకి జీతగాలు దొరకలేరు, పర్మనెంట్ దొరకలేరు అనే కుట్రతోటి ప్రభుత్వం ఈ విధంగా ఫీజుల రియంబర్స్మెంట్ పథకాన్ని ఎత్తివేసే కుట్రల భాగంగానే ఫీజుల బకాయి చెల్లించడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం, ఫీజుల బకాయిలు చెల్లించకపోతే ఈ ఎన్నికలు కాని నడివి ఏ మంత్రిని, ఏ ఎమ్మెల్యేని రోడ్ల మీద తిరగనీయమని చెప్పి హెచ్చరిస్తున్నారు. అంతేకాదు మేము తమాషా ఉందా, వీళ్ళు ఇళ్లకి వెళ్ళిస్తున్నా, ఫైనాన్స్ శాఖ, కమిషన్ల శాఖ అయిపోయింది. అందరి కాంట్రాక్టర్ల డబ్బులు చెల్లిస్తున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు చదువుకుంటుంటే వాళ్ళ ఫీజుల బకాయిలు, స్కాలర్షిప్ల బకాయిలు చెల్లించకుండా జీవితాలతో ఫీజుల బకాయిలు చెల్లించకపోవడం మూలంగా అంటే డిగ్రీలు కంప్లీట్ అయ్యి, పీజీలు కంప్లీట్ అయ్యి ఉన్నత చదువులకు చదవాలన్నా గానీ, ఉద్యోగాలకు వెళ్ళాలన్నా గానీ రాష్ట్ర ప్రభుత్వము ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించింది. మేము స్కాలర్షిప్లు ఇవ్వండి, సర్టిఫికెట్లు ఇవ్వము అని నిక్కరకసంగా విద్యార్థులను పీడ్చి పిప్పలు తీసుకుంటూ తింటున్నది. కాబట్టి మేము ఏమడుగుతున్నాం, కృష్ణన్న పోరాడి ఇలా ఫీజు రియంబర్స్మెంట్ పెట్టిస్తేనే ప్రతి పూరి గుడిసెలో పెట్టినటువంటి విద్యార్థి. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో పోలీసులు కవాతు చేపట్టారు. సిఐ యాదాద్రి ఆధ్వర్యంలో సుమారుగా 50 మంది రిజర్వ్ పోలీసులతో కలిసి పట్టణంలోని ప్రధాన వీధుల్లో ఫ్లాగ్ మార్చ్ చేపట్టారు. ఓటర్లు ఎలాంటి భయాందోళనకు గురికాకుండా ప్రశాంతమైన వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సిఐ కోరారు. ఎన్నికల సమయంలో శాంతి భద్రతకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో పోలీసుల కవాతు నిర్వహించారు. సిఐ యాదాద్రి ఆధ్వర్యంలో సుమారుగా 50 మంది రిజర్వ్ పోలీసులతో కలిసి పట్టణంలోని ప్రధాన వీధుల్లో ఫ్లాగ్ మార్చ్ చేపట్టారు. ఓటర్లు ఎలాంటి భయాందోళనకు గురికాకుండా ప్రశాంతమైన వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సిఐ కోరారు. ఎన్నికల సమయంలో శాంతి భద్రతకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రెండవ సాధారణ మున్సిపల్ ఎలక్షన్ లో భాగంగా ఈరోజు ఆలేరు పట్టణంలో ఆలేరు పోలీసు తర్వాత రిజర్వ్ పోలీసు మొత్తం సుమారు 50 మంది వరకు కవాతు చేయడం జరిగింది. పట్టణంలో ఆలేరు పట్టణం మన వివేకానంద స్టాచ్యూ నుంచి బస్టాండ్ మీదకి వెళ్ళి దుర్గమ్మ గుడి వైపు వరకు, ఇక్కడ ఈ మన కొరణపాక రోడ్ నుంచి పోచమ్మవాడ వరకు మార్చ్ పాస్ట్ చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఏంటంటే ప్రతి ఒక్కరు ఎలక్షన్లలో పబ్లిక్ అంతా పాల్గొనాలి, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పట్టణంలో మార్చ్ పాస్ట్ చేయడం జరిగింది. ప్రజలందరూ ప్రశాంతమైన వాతావరణంలో ఎలక్షన్ జరగాలనే ఉద్దేశంతో మేము ఈ మార్చ్ పాస్ట్ చేయడం జరిగింది. దీనికి ప్రజలు కూడా సహకరించారు. అదేవిధంగా ప్రతి ఒక్కరు ఎలక్షన్లో పాల్గొని తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని పోలీస్ తరఫున కోరుతున్నాం. మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై జరిగిన దాడిని ఖండిస్తూ వైసీపీ నేతలు ధర్మశ్రీ, గుడివాడ అమర్నాథ్ సంఘీభావం తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కాపు నేతలను టార్గెట్ చేస్తున్నారని చెప్పుకొచ్చారు. ప్రశ్నిస్తే ఉక్కుపాదంతో అణిచివేస్తున్నారన్నారు. ఇక తన తండ్రిపై అత్యాచారం జరిగిందని ఎమ్మెల్యే మాధవి అహంకారంతో వ్యవహరిస్తున్నారని అంబటి కుమార్తె మౌనిక కూడా చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో కాదు దేశంలో ఎవరికన్నా లాఠీ పట్టుకునేటువంటి హక్కు ఉందంటే ఒక్క పోలీసులకే మాత్రమే. కానీ ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, కూటమి పార్టీలో ఉన్నటువంటి నాయకులకు కూడా ఆ లాఠీలు, కర్రలు, రాడ్లు పట్టుకునేటువంటి హక్కుని, అధికారాన్ని రెడ్ బుక్ రాజ్యాంగం ఇచ్చింది వాళ్ళు. ఇటువంటి పరిస్థితుల్లో వచ్చి వారిని దాడి చేయాలని, వారి మీద భౌతికంగా దాడి చేసి వారిని గాయపరచాలో, హతమార్చాలో అనేటువంటి ప్రయత్నం చేస్తే మహిళలు కూడా ఇష్టం వచ్చినటువంటి దుర్భాషలాడుతూ వారి తల్లిని, ఇంట్లో మహిళల్ని తిడతా ఉంటే పుట్టిన తర్వాత ఏ వ్యక్తి అన్నా అందులో రెస్పాండ్ అవ్వకుండా ఉండడు. కానీ వారు ఆ సందర్భంలో వారు ప్రేరేపిస్తే వారు రెస్పాండ్ అయ్యారు. వారు తిరిగి మాట తూలారు. ఇక్కడికి వచ్చి పొరపాటు అని చెప్పడం జరిగింది ఇదే వేదిక మీద. ఒకవేళ నిజంగా ఆ మాట అన్నందుకు మీరు కేసు పెట్టాలంటే పెట్టండి. మరొక పక్క లోకేష్ ఏమో అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఆఫీస్ నుంచి, తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి ఆయన ఏమో డైరెక్షన్ ఇవ్వడం, ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం గోండాలకు ఉన్నటువంటి వాళ్ళు, తెలుగుదేశం గోండాలుగా చలామణి అవుతున్నటువంటి గోండా నాయకులు ఈ రోజు ఇక్కడ గల్లా మాధవగా ఉన్నటువంటి గల్లా మాధవి తాలూకా భర్త అని చెప్పాలి. కానీ పరుషంగా మాట్లాడితే గల్లా మాధవి తాలూకు మొగుడు చేసినటువంటి విన్యాసాలు చూస్తుంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యాన్ని కాపాడవలసినటువంటి మేధావులందరూ కూడా ఇది ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నటువంటి తీరుకి తగిన సమాధానం ఎవరు? పల్నాడు జిల్లా చిరుకూరుపేటలో కొండవీడు వెస్ట్ వైభవంగా మొదలైంది. కేంద్ర మంత్రి పెంసాని, మంత్రి రామనారాయణ రెడ్డి, ఎమ్మెల్యే పుల్లారావు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. కొండవీడు చారిత్రక వైభవాన్ని కాపాడుతూ ఇక్కడ ఘాట్ రోడ్లు, ఆలయ పునర్నిర్మాణానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రులు తెలిపారు. ఏలూరు జిల్లా కుక్కునూరు మండలం చేరవపల్లిలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మెగా ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. మారుమూల గిరిజన ప్రాంతాల ప్రజల కోసం ఏర్పాటు చేస్తున్న ఈ శిబిరంలో 816 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఆపరేషన్లు అవసరమైన రోగులను సొంత ఖర్చులతో ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయిస్తామని పోలీస్ అధికారులు భరోసా ఇచ్చారు. కామారెడ్డి జిల్లాలో సైబర్ నేరగాళ్లు మరోసారి పంజా విసిరారు. దోమకొండ మండలానికి చెందిన చాకలి రమేష్ అనే రైతు తక్కువ ధరకే పాడి గేదెలు డెలివరీ చేస్తామని ప్రకటన చూసి మోసపోయాడు. క్రెడిట్ కార్డు పంపిన లింక్ ద్వారా ఏకంగా 8.84 లక్షలకు ఫోన్పే చేశాడు. మోసపోయానని గ్రహించిన బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. గుర్తు తెలియని లింకులు క్లిక్ చేయవద్దని పోలీసులు ప్రజలను హెచ్చరిస్తున్నారు.
పోలీసు ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను మోసం చేస్తున్న కిలాడి నకిలీ అధికారి భాగోతం విశాఖలో వెలుగు చూస్తుంది. డిఎస్పీ అని నమ్మబలుగుతూ లక్షలాది రూపాయలు వసూలు చేసిన లోచన్ కుమార్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. తాను గ్రూప్ 1 సాధించినట్లుగా గతంలో పత్రికల్లో ఫేక్ ప్రకటనలు ఇచ్చి ప్రజలను నమ్మించినట్లు విచారణలో తేలిందని పోలీసులు పేర్కొన్నారు. లోచన్ కుమార్ మొన్న నేను పేపర్లో చదివాను, మనం అందరం చదివాము. అతనికి డిఎస్పీ పోస్ట్ వచ్చిందట. ఇప్పుడు ఆ వ్యక్తిని మేము అరెస్ట్ చేశాము. ఎందుకంటే అతనికి మోసం తప్ప ఏమీ రాదు. నిన్న మొన్ననే ఒక అమ్మాయి వచ్చి ఉద్యోగం ఇప్పిస్తామని 11 లక్షలు చీట్ చేశాడని తెలిసింది. అతని మీద ఇప్పుడు వరకు 5 కేసులు మాత్రమే ఉన్నాయి. లోచన్ కుమార్